ఓకే. దత్తాత్రేయ గారు ఏంటి మొత్తం హైదరాబాద్‌ని గ్రేటర్ హైదరాబాద్‌ని 3 ముక్కలుగా విడగొట్టి, ఒక ముక్కను తీసుకెళ్ళి మజ్లిస్ పార్టీకి కట్టబెట్టింది. దానిలో భాగంగానే ఇప్పుడు రేపు గనక మజ్లిస్ పార్టీకి అధికారం గనక వస్తే, మేయర్ పీఠం గనక వాళ్ళు దక్కించుకుంటే అస్తవ్యస్తం అవుతుంది. మొత్తం అంతా పరిపాలన అంతా గూడా ఏ రకంగా ఉంటుందో ఊహించలేనటువంటి పరిస్థితి అని అంటున్నారు. మరి మరి గతంలో బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి ట్రావెల్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఏంటి మీ బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, రాజు న్యూస్ ప్రేక్షకులు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తుగ్లక్ ప్లస్ హిట్లర్ ఇద్దరిని వడబోస్తే కనిపించేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనేటువంటి స్పష్టమైంది. ఎందుకంటా ఉన్నామంటే హైదరాబాద్ నగరానికి ఒక చరిత్ర ఉంది. హైదరాబాద్ నగర డెవలప్మెంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీగా మేము చేసినటువంటి అంశాలు కోకొలుగా ఉన్నాయి, నేను చెప్తా. అయితే ఇవాళ నిర్ణయం 3 మున్సిపల్ కార్పొరేషన్స్ గా విభజన చేయడం అనేటువంటిదే ఒక తుగ్లక్ చర్య అంటా ఉన్నాం. ఎందుకంటా ఉన్నామంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదు. గ్రామీణలు ఓఆర్ఆర్ అవుట్ సైడ్ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలను కూడా ఇందులోకి తీసుకొచ్చి మెర్జీ చేసినటువంటి ప్రయత్నం చేసింది. 150 స్థానాలు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిని 300 స్థానాలకు పెంచడము అంటే ఇది తుగ్లక్ నిర్ణయం అనేటువంటిది క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఒకటి. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీగా జిహెచ్ఎంసీ పరిధిలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఒక క్రమ పద్ధతిలో హైదరాబాద్ నగరం మనకు ఒక రెవెన్యూ హబ్ లాంటిది. హైదరాబాద్ లో పెట్టే ప్రతి డెవలప్మెంట్ తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది, కాంక్షిస్తుంది. కాబట్టి హైదరాబాద్ విస్తరణ, హైదరాబాద్ లో ట్రాన్స్పోర్టేషన్ కానీ, హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ కానీ, అండర్ బ్రిడ్జిలు కానీ, పారిశ్రామిక రంగానికి 24/7 ఇచ్చినటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్తు కానీ, సులభమైనటువంటి పారిశ్రామిక విధానం కానీ, ఇవాళ హైదరాబాద్ కనిపిస్తున్నటువంటి హైదరాబాద్ 2014 ముందు ఉన్న హైదరాబాద్, 2014 తర్వాత ఏర్పడినటువంటి హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీగా మేము చేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కాలుకు బలపం కట్టుకొని రాబోయే ఎన్నికలను అంటే ఆయనకు అనుకూలంగా వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం మొన్నటి వరకు కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోషిండు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయే వరకు, ఆ జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయే వరకు, కాంటోన్మెంట్ ఎన్నికలు అయిపోయే వరకు కేసీఆర్ గారిని ఈవెన్ చావు అనేటువంటి అంశాన్ని కూడా కోరుకుంటూ మాట్లాడాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. రీసెంట్ గా హైదరాబాద్ లో హైడ్రా అనేటువంటిది హిట్లర్ కు నచ్చినటువంటిది. నేను హిట్లర్ వారసుని, నేను హైడ్రా తీసుకొచ్చిన, హైడ్రా పేరు మీద 16,000 పైచలకు కుటుంబాలను విధిపాలు చేసిండు. ఇవాళ మూసి ప్రక్షాళన పేరు మీద మరో 15,000-16,000 మంది కుటుంబాలను విధిపాలు చేస్తా ఉన్నాడు. ఇవాళ హైదరాబాద్ లో కూల్చివేతలు చూసి గొప్ప గొప్ప కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి భయపడతా ఉన్నాయి. హైదరాబాద్ డెవలప్మెంట్ తుబాలమని పడిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు పెట్టిన పైసలు కూడా తిరిగి సంపాదించుకోలేని పరిస్థితులు ఇవాళ హైదరాబాద్ లో ఏర్పాటైనాయి. రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, కాంట్రాక్టర్లు కానీ, బిల్డర్లు కానీ బ్రతకలేని పరిస్థితి వచ్చింది. వడ్డీలకు వడ్డీలు, మిత్తులకు మిత్తులు కట్టలేకుండా ఇవాళ చావే చరణం అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ బిల్డర్లు, కాంట్రాక్టర్లు, అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు, వెంచర్లు వేసిన వాళ్ళ పరిస్థితి దిగజారింది. ఇవాళ ఏం ఉద్ధరించినా అని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము గెలుస్తామని బడాయి మాటలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, 24/7 ప్రజల మధ్య ఉండేటువంటి హరీష్ రావు గారు హైదరాబాద్ ప్రజలకు అండగా నిలబడ్డం. మేము ఈ రికార్డ్ సమయంలో 48 ఫ్లైఓవర్లు, దాదాపుగా 15-16 పైచలకు అండర్ బ్రిడ్జిలు. సో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఏర్పాటు చేసినాం. నాణ్యమైనటువంటి కరెంటు ప్రజలకు ఇచ్చినాం. బీసీలకు, నాయ బ్రాహ్మణులకు, ఎస్సీలకు ఉచితంగా 200 యూనిట్ల పైచలకు విద్యుత్తునిచ్చినాం. 24/7 మిషన్ భగీరథ ద్వారా నాణ్యమైనటువంటి వాటర్ ఇచ్చినాం. జిహెచ్ఎంసీలో ప్రతి కుటుంబానికి నెలకు 20 లీటర్ల వాటర్, రోజుకి 20 లీటర్ల వాటర్ ఇచ్చింది. మొత్తం ఓవరాల్ గా 20,000 లీటర్ల వాటర్ ఇచ్చింది. సో ఇట్లా కాకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి పార్కుల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినాం. బస్తీ దవాఖానాలు 483 పైచలకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినాం. అటు డెవలప్మెంట్, ఇటు ఆరోగ్యము, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఉండే ప్రతి అంశాన్ని, మానవాభివృద్ధి సూచి చూపించేటువంటి ఆరోగ్యానికి మేము పెద్దపీట వేసినాం. సో మీరు 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి అసెంబ్లీ ఎన్నికల్లో వర్కౌట్ అవ్వలేదు, ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి మళ్ళీ ప్రజలకు ముందుకు తీసుకువెళ్ళి అవన్నీ మళ్ళీ మీకు ఓటుగా మారతాయనేటువంటి నమ్మకం మీకుందా? మేడం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మీకు తెలుసు. అధికార పార్టీ ఇవాళ మొత్తం ఆవురావురు మన్నట్లుగా ఏ పార్టీ మీద పడితే ఆ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారిని కూడా ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడుకుంటూ ఆయన గౌరవాన్ని భంగపరుస్తున్న తీరు చూసినాం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు,
ఉద్యమ నాయకుడు, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడు, 36 పార్టీలను ఏకం చేసినటువంటి నాయకుడు, ఢిల్లీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు ఈ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కు కారణమైనటువంటి నాయకుడి మీద కించెత్తు గౌరవం కూడా లేకుండా దుమ్మెత్తి పోస్తా ఉన్నాడు. నువ్వు ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి మాట్లాడితే బూతులు తిట్లు తప్ప ఇంకోటి వస్తలేదు. ఇట్లాంటి నాయకుడు ఎందుకు ఎన్నుకున్నామా అని చెప్పేసి రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు, చదువుకున్న ప్రతి యువకుడు అంటా ఉన్నాడు మేడం, కేటీఆర్ గారి వల్ల 9 లక్షల ఐటీ ఉద్యోగాలు మనం సాధించగలిగినాం. అద్భుతమైనటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి. హైదరాబాద్ విశ్వనగరంగా మారింది. ఇవాళ ఆ రాచకొండ పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా అద్భుతంగా డెవలప్ అయ్యి ఐటీ కంపెనీల కారిడార్లు ఏర్పాటైంది. ఇవాళ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టినటువంటి కొన్ని కంపెనీల పేర్లు చెప్పమనండి కాంగ్రెస్ నాయకులను. ఏం చేసిందని హైదరాబాద్ లో ఓటు అడుగుతారు? ఎట్లా వేస్తారు హైదరాబాద్ ప్రజలు? ఇంకోటి, మాకు హైదరాబాద్ లో బలంగా దాదాపుగా 24 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో ఉంటే 19 ఎమ్మెల్యేలు మేము గెలిచినాం మేడం. రంగారెడ్డిలో 2 తప్ప మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు. కాబట్టి మేము అర్బన్ డెవలప్మెంట్ విషయంలో జిల్లాల్లో అయినా హైదరాబాద్ లో అయినా మేము కమిట్మెంట్ తో పనిచేసినాం. ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం చేసినాము. 24/7 హైదరాబాద్ ప్రజలను కంటికి రెప్పలాగా దాని పరిధిలో సీసీ కెమెరాల పరిధిలో హైదరాబాద్ మేము కాపాడుతూ వచ్చింది. అట్లాగే మహిళల పైన దాడుల విషయంలో షీటీం ఏర్పాటు చేసి వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడు. ఇట్లా అద్భుతంగా డెవలప్మెంట్ పెట్టిన మేడం. వచ్చేది మేము చెప్పడానికి 1 కాదు 2 కాదు. తెలంగాణలో కేసీఆర్ అంటే డెవలప్మెంట్, డెవలప్మెంట్ అంటే కేసీఆర్ అన్నట్టుగా పక్కనున్న రాష్ట్రాలు అన్నాయి కదా మేడం. మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు మేము తెలంగాణలో పుట్టుంటే బాగుండు, మహారాష్ట్రలో ఉన్నవారు తెలంగాణలో మేము విలీనం అయితే బాగుండు. చుట్టుపక్కల గ్రామాలు, ఆదిలాబాద్ బార్డర్ లో ఉన్న గ్రామాలు వినతి పత్రాలు ఇచ్చిండ్రు. సార్ మీకు రైతులుగా పుట్టినందుకు, మీరు తెలంగాణ రైతు అన్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. మీకు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండు, సుక్కన రైతు ఏమన్నా చనిపోతే 5 లక్షల రైతు బీమా ఇచ్చిండు. ఇంత అద్భుతంగా చూసుకునేటప్పుడు మీకు ముఖ్యమంత్రి కావడం మీ అదృష్టం సార్. మమ్మల్ని కూడా తెలంగాణలో కలపండి అని పుట్టి పత్రాలు వచ్చినాయి. మేము గొప్పగా చెప్పుకోవట్లేదు మేడం, ఉన్నది చెప్పుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భవిష్యత్తు మొత్తం బీఆర్ఎస్దే. 1, 2, అరకోరో జూబ్లీస్ లో ఎంత అధికార దుర్వినియోగం చేసినామో చూసినాం. పోలీసు వాహనాల్లో డబ్బు పంపించి అక్రమంగా బెదిరింపులు, భయపెట్టులు గెలిచి అది ఎట్లా గెలిచిరో ప్రజలు చూసిర్రు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం మా క్యాడర్ ఖచ్చితంగా కట్నం కట్టుకొని కట్టర్ క్యాడర్ ఉంది మాకు. ఆ క్యాడర్ మొత్తం అదే స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మా నాయకుడు కూడా మొత్తం హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఒక 18 మీటింగ్లు ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగా 8 మీటింగ్లు అయిపోయినాయి. ప్రతి నియోజకవర్గంలో మేము బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదులు, డిజిటల్ సభ్యత్వ నమోదు చేస్తున్నాం. మా క్యాడర్ బలంగా ఉంది. ఈ దేశంలో క్యాడర్ పార్టీ మీద మేడం అది.